లింక్ ఇవ్వాలంటే అదే నేను మీకు షేర్ చేస్తాను. లైవ్ లింక్ ఇది లైవ్ వెళ్తుంది, నేను మీకు షేర్ చేస్తాను. మీకు షేర్ చేస్తాను. Just take that over here. Yeah. I'll keep moving around. Maybe Okay, on the side. Maybe on the side, maybe. Yeah. I'll just. Jesus is mine. Oh, wonderful things. Oh, glory divine. Heir of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, visions of rapture, robbers on my side, angels descending, bring from above, echoes of mercy, whispers of love. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. Thank you. May I now call upon Sister Nilofer Esther to do the Bible reading, scripture reading. I don't identify them.
Psalms 128. Blessed are all who fear the Lord, who walk in obedience to Him. You will eat the fruit of your labor, blessings and prosperity will be yours. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around your table. Yes, this will be the blessing for the man who fears the Lord. May the Lord bless you from Zion. May you see the prosperity of Jerusalem all the days of your life. May you live to see your children's children. Peace be on Israel. It's now the time for the word of the Lord. May I request Sister Clara to please come over and then give us the message. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అభిషేక్ సింథియా నలుగురు కార్యక్రమంలో కుటుంబం నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబ పక్షంగా సింథియాకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చాలా సామాన్లు పెడుతున్నారు కదా, ఇవన్నీ కూడా కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయని నేను గ్రహిస్తున్నాను. పసుపు గంధము వెతికి రాస్తారు కాబట్టి అది ఒక ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండాలని అది తెలియజేస్తుంది. పువ్వులు దేవుని జ్ఞాన సువాసన వెదజల్లాలని, పండ్లు ఆత్మీయ ఫలాలు ఫలించాలని, వస్త్రాలు రక్షణ నీతి ప్రశస్త మరి ఉల్లాస మహిమ వస్త్రాలు కలిగి ఉండాలని, మరి అదేవిధంగా మరి గాజులు కూడా మరి ఆజ్ఞలు విందు వేసుతో పాటు 7 ఏళ్ళ విందులో పాల్గొంటూ మొదలైనవి మరి సూచిస్తున్నాయి అన్నమాట. ఈ 4 కార్యక్రమం ఒక విధంగా చూసినట్లయితే త్వరలో రానున్న వరుడైన యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వధువైన సంఘం ఎలా సిద్ధపడాలో తెలియచేస్తుంది. మరి వివాహం చేసుకోబోతున్న వధువు అన్ని విషయాలు తెలుసుకుంటే కానీ వరుని పెళ్లి చేసుకోదు. ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన చేసిన ఆయన కార్యాలు, ఆయన స్వభావము, ఆయన యొక్క మరి శక్తి సామర్థ్యాలు, తండ్రి ఆయనకి ఇచ్చిన పరిచయం, ఇవన్నీ కూడా శిలువ మీద ఆయన చేసిన యాగం కూడా గుర్తు చేస్తాయి అన్నమాట. కనుక ఆయన తిరిగి రాబోతుండగా వధువు ఎలా సిద్ధపడాలో, ఆ సంఘము వధువుగా ఎలా సిద్ధపడాలో ఆ విధంగా మరి పెళ్లి కుమార్తె కూడా సిద్ధపడి ఉండాలని కోరుతున్నాం. ఈ కీర్తనలు 45వ అధ్యాయం చూసినట్లు 10, 11 వచనంలో చూసినట్లయితే, కుమారి ఆలోచించము, ఆలోచించే వేగము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించము. కనుక ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వరుడు వధువు యొక్క సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే మన వరుడు అతి సుందరుడు, 10,000 అతి కాంక్షణీయుడు, గుర్తించదగినవాడు. కనుక ఆయన సౌందర్యవంతుడైన వరునికి వధువు కూడా సౌందర్యంగా ఉండాలి. మరి ఆ రూపము సౌందర్యంగా ఉండాలంటే మరి శరీరంలో ఎటువంటి మచ్చలు కానీ కళంకం కానీ లేకుండా ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎఫెసియన్స్ రాసిన పత్రికలో 26వ అధ్యాయం చూసినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది కానీ మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను అప్పగించుకుంది. వాక్యం కనుక ఉదక స్నానం మరి ఇప్పుడు పాపకు కూడా పెళ్లి కుమార్తెగా తయారు చేసి ఉదక స్నానం చేస్తుంటే మరి తనలో ఉన్న అంతా ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. మనం ఎలాగ ఆత్మీయంగా సిద్ధపడాలంటే వాక్యమైన ఉదక స్నానంతో మరి దేవుని మన ఆత్మీయ జీవితాన్ని పవిత్రపరచుకోవాలని తెలియజేస్తుంది. అదేవిధంగా అటువంటి సౌందర్య రూపానికి ఇంకో హుందాతనం కావాలంటే
మంచి వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించాలి. అవి ఏంటంటే సన్నపు నారం బట్టలు. మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆమె ధరించుకుంటూ ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమె కీయబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎందుకంటే వరుడు నీతిమంతుడు కనుక మరి సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నారు కనుక మరి సన్నపు నారబట్టలు అంటే దేవుని ఎదుట నీతి క్రియలుగా తెలియజేస్తుంది. కనుక విశ్వాసంతో కూడిన క్రియలు కలిగిన బిడ్డగా జీవించాలని కోరుతున్నాం అనమాట. అంతేకాకుండా ప్రొవర్బ్స్లో చూసినట్లయితే 31:25లో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. అలాగా వస్త్రాలతో అలంకరించబడిన బిడ్డ మరి వరునికి సౌందర్యంగా ఉండాలి. సౌందర్యంగా ఉండాలంటే ఎలాగా? ఆభరణాలు ధరించాలి. ఎటువంటి ఆభరణాలు ధరించాలంటే 1 పేతురు 3:4 4వ వచనం చూసినట్లయితే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమున అక్షయాలంకారం గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువగలదు. కనుక సాధువైనట్టు మృదువు గల గుణము అది మీ అంతరంగ స్వభావము మరి అలంకారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రేమ, దయ, క్షమ, మరి విధేయత ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధతతో నింపబడినప్పుడు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరి దేవునికి అలాంటి అలంకారము ఇష్టం. కనుక ఈరోజు సింధియా కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలని తన వరుని ఎదుర్కొని పోతుంది. కనుక మరి ఆ బిడ్డలిద్దరూ కలిసి ఈ లోకంలో మరి ఈ జీవితం కొనసాగించాలంటే ప్రేమ, విధేయత కలిగి ఒకరినొకరు ప్రేమించుకొంచు విధేయత కలిగి ఒకరికొకరు ఉండి మరి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని కోరుతూ మరి ఇచ్చిన మాటలు మరి ఈ మాటలు దేవుడు దీవించిందాక. అదేవిధంగా కూడా మనం కూడా ఆ విధంగా సిద్ధపడాలని కోరుతుంటూ ఈ మాటలు దీవించిందాక. దేవుడి వాక్యం దీవించింది. ఓకే. Thank you, Sister Clara, for enlightening us from the significance of haldi and the bangles and the saffron and things like that. And also from the Bible, she has laid emphasis on how a bride should be and the qualities that are preferred during her lifetime. The inner beauty. Thank you, sister. Now next we have the message by Sister Rosalinda. So good afternoon, everybody. It's a wonderful occasion we're gathered to celebrate. We're all here to wish the new couple, soon to be married, a wonderful journey ahead. Amen? Amen. And Chandrika sister said, I'll give you 5 minutes to speak. So let's pack it all in 5 minutes. And I just pray that God will open up our hearts. God will teach us. Even all of us who are married, who have children, there's always a time to learn. Amen? So this morning I just want to take 5 minutes. Let's come at this time into the hands of the Lord and ask His Spirit to be with us, to teach us, guide us. So Father, we thank you for today. We thank you for this appointed day in your books, O God. We thank you for the life, O Lord, that you're bringing together, both Cynthia and Abhishek, O God. We commit them into your mighty hands. And I pray, God, that you have started a good thing, would see that it is completed, Lord, and finished, O Father God, perfectly for your glory. Lord, we come at this time into your hands. I pray, God, even as they begin this journey, that, Lord, you would give them your counsel, you would give them your guidance, Lord, to live out a life that is well-pleasing before you. Teach us your word today, Lord, and help us live life right. In Jesus' mighty name we pray. Amen. So, people of God, we're all gathered here, and just want to take you to a beautiful passage in the Bible where we see a bride being adorned for her wedding. But today we've got both the bride and the to-be bridegroom sitting here. So I believe that this Nalugu function, I looked it up and it said it is a time of preparation, it is a time of purification
to go ahead into something new. Amen? So you're both venturing into a new phase of life. Everything is going to be new. No matter how much people have told you, I'm telling you, the moment you step in, it's a completely new world. So just want to guide you with God's grace and God's wisdom that He has given for you. Because we put so much into planning a wedding. I think right from the very moment your two hearts agreed, yes, I'm going to go ahead with this person, that you started planning the wedding. And so we plan and plan and plan. This is part of the planning, this function as well, right up to the time of the wedding day. And we put a lot into planning the wedding. But God says, I just want this young couple to take time to prepare for marriage. Amen? Because the wedding finishes in 24 hours. We come to the wedding day, we start in the morning, we finish, we have a fantastic God-blessed day, and the wedding is finished. But from that moment on, the moment you both become one, then your actual marriage goes ahead. So I want you this morning to just take a few moments from God to, prepare for this marriage, what you're getting into. And it's not too late to learn. Because all of us on a marriage journey, it's never too late to start building, never too late to start, something new, which is going to give us a solid and firm grip on the Word of God. So this morning I just want to guide you. The very first thing God has given for you is, you got to decide to build a foundation on God. Amen? Decide to build a foundation on God. We're all gathered here. Most of us are Christians. Most of us are born again, baptized people. So I know that you have a good foundation from your parents. But now, henceforth, it's going to be the two of you to lay that foundation. And Abhishek, you're going to be the head of the family. So straight to you. Get your priorities with God right. Amen? Head of the families, everyone sitting here, all the heads of the families, you need to keep your foundation strong in Christ. Amen? And that one thing God is guiding us to do. It says in Matthew 7:24, therefore, every one of you who hears these words of mine and puts them into practice is like a wise man who built his house on the rock. So we hear the word of God from every nook and corner. We are brought up in a Christian home. We go to different occasions. We go to church. We're hearing the word. But what do we do with the word? Are we putting it into practice? Because God says you cannot build a firm foundation if you don't have my word in you. Amen? Whoever does his word, whoever follows his word, is like the wise man who built his house upon the rock. The winds came, the storm came, but it stood firm because of the foundation. And I'm speaking to every head of the family this morning. Get your foundation right. Amen? So that no matter what happens, your family is going to stand strong. And the two things that you could do to build a good foundation: read the word of God, follow it, put it into practice, teach it to your little ones who are going to come along in life. Teach it, both husband and wife. It's okay. Sit down, discuss the word of God, and take time to implement it in your life. That's one way to put a solid foundation. The other thing is prayer life. Seek God first, always, in all that you do. Given the very first place, He's going to take you to heights. Amen? Because He created you with a plan and a purpose. And for you to get into that nook, to fit into that plan and purpose, you got to keep communication open with God. And communication comes through prayer. Amen? Oftentimes, people tell us that prayer is the key to the morning and the lock at night. So never forget to pray in the morning, never forget to pray in the night, and all through the day. 1 Thessalonians 5:17 says, pray always. So you can pray at any time. Even if it's just a sigh, looking unto God and saying, God, guide me. I don't know what to do. Help me. God will answer you. It's prayer, connection with God. So that's your firm foundation. So your prayer life, your Bible reading. Amen? And the second thing I wanted to share with you this morning, you got to make a commitment to get into this marriage. Decide to love deeply. Yes, we decide to love. We get so excited about love, but love doesn't sustain a marriage. Love never sustains a marriage. You need to love deeply, and that deep love comes only from Jesus Christ. Amen? So Jesus Christ is the one who guides us. The word says He has filled us with His Spirit. He has embedded, He has deposited His love in our hearts. And I want that for both of you. You have to know your stand in Jesus Christ, that you are recipients of Jesus' love.
And because of that, you're going to go forward, you're going to show your love to one another, show your love to your families. You're entering into new families now. You got to adopt that family. You got to be one with the family, both of you on both the sides. Love each other's family like never before, so that you become one with them. Amen? And when you have oneness in your families, you can do mighty things, people of God. There is peace, there is joy, and there's so much of accomplishment for the kingdom of God. And you got to love deeply. And love is always an action verb. Love is never a noun that you can just talk about love and do nothing. Love brings action. Amen? So whenever you think that I cannot do something, think of the love that God showed for you. And yes, this love, this beautiful, tender love that we have, would slowly wane away and come into more mature love. And sometimes you get irritated with each other. Sometimes you say, I just want my own space. And you may not want to do things like you did before, but I'm telling you, love will compel you to do it for each other. Amen? I always, because I was not from a Telugu background, but I married into Telugu background, and now I know the language. I always tell Pastor Raj, he's my husband, I said, your Telugu love is sort of a violent love, the way you demonstrate it. Because I've heard so many people talking around like they want to show love, especially with the little babies. They love the child so much, but they would run to that baby, they would pinch its cheeks, they would squeeze it in such a way, and they, you know the way they express this love, champestendra. So I always say, why do you express love in that way? Love is such a tender thing, it's such a beautiful thing. So why, I find that because I learned the language, certain things really stand out to me, and it's like, champestendra, gilkestendra. This is like, for me, it's something I had to get used to. So God has given us this love which is so pure, so gentle, and just show love to each other. Let love be in action all the days of your life. Amen? Because Songs of Solomon says, love cannot be quenched. If it is just normal love, I'm sure we'll run out of love. Our supply of love, we're just human beings. We cannot love beyond our capacity. But the love of Jesus Christ will compel us to go on and on and on and on. And that's why so many marriages are standing today. Let's not our marriages become, just a coexistence. Let it be a marriage that is still fresh with love. Let it be a marriage that is still blossoming. Amen? Because love, see, right now the two of you, you're so beautiful. You're young. You don't need any beautification process. You're beautiful, Cynthia. You're such a beautiful girl. And I'm sure Abhishek is so happy to have you, and you're so happy to have him. And this beautification process that God talks about comes day by day, because it is the love that Christ put in us. Amen? Whatever love we try to show, it's just like a fractured image of what God did, because His love is just beyond imagination. Pure love. The love of Jesus Christ. God sending His Son into the world for you and me, to save us from our sins. What did we do to be saved? Nothing. We are not deserving. But Jesus' love for humankind is so much, and that's why we're celebrating Christmas season. Amen? That God sent down His love to you and me through His Son, Jesus Christ. Jesus walked the earth with us to show us how it could be possible. And so let that love carry you through. Love cannot quench. They say, many waters cannot quench love. So don't run out of love. Because now all this beauty, as the years go by, now we have a six-pack going to be husband. But as the days go by, it might become one pack. And then it might become hunchback. But we still got to love people of God, no matter, because you're making a commitment. It's a covenant. It's not a contract. What you're going to get into is a covenant, not a contract. Amen? Because God called us into a covenant. And God is going to be the center of this marriage. Amen? Your preparation for marriage. And the third thing I just want to share with you is you need to communicate kindly with each other. Decide to communicate with care. Because James 1:19 says, everyone should be quick to listen, slow to speak, and so slow to become angry. And yes, now, we are so eager to please each other, but as the days go by, I tell you, things will wane off. But I want to tell you one thing, take time to communicate with each other out of love.
Every day, no matter what you do. I'm telling you, this works because I do it. Do it. Spend time with each other before going to bed. Tell him about your day. Tell her about your day. Clear your insecurities with each other. Never let the sun go down on your anger. Amen? I'm telling you, that goes a mile and mile and a mile for you. So let communication, good communication be between the two of you. Even to all of us elders here, husbands and wives. Don't say, I'm 50, inka, chale, and watch TV. No, take time. She was the wife that you married. Take time. He was the young husband that you married. Bring back memories. Keep it fresh. Talk to each other. Appreciate your wife. The Bible says, appreciate the wife that I gave into your bosom all the days of your life. Appreciate your husband for who he is. And talk kindly to each other. Amen? So I just pray that the two of you, you've taken so much of time to plan, and your wedding is going to be perfect. I believe that God will do that for you. But also before you come to that wedding day, take time, both of you separately. Take a moment, or take maybe half a day or half an hour just for yourself, and ask God, God, am I ready? Am I prepared to get into marriage? Because marriage is a lifelong thing. Amen? A lifelong thing. Ask The presentation of the trays would continue. We would like to present the trays to Abhishek by Sister Anupama, Sister Subhashini, Sister Helen, Sister Rajalakshmi, and Sister Swarna. And the song continues.
Presentation of the trays to Cynthia by Abhishek's family. That is from Mrs. Ruth, Mrs. Ratna, Mrs. Sudha, Mrs. Rashmika, Mrs. Harshita, and Ashley. As they prepare, I would like to just say one sentence about the significance of Nalagu. Yeah, are you ready? Please. Now we have the presentation of trays by the Bible study group to the bride and the group to be. Shilunako, Sadharma Shilunako, Sadharma Shilunako.
యేసునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు పురివాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు పలుకిందుమునిటు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు The presentation of praise continues now by the Telugu Church group. Bring your dress back, please. Bring your dress back. Ready for a baby shower, eh?
Now we have the application, the main ceremony, that is application of turmeric, haldi and sandalwood paste to the bride and the bridegroom. The application of turmeric would be done first by the parents of both the sides. Joy and Chandrika. This side is on left hand. Abhishek's parents as well as Cynthia's parents. Application of turmeric. Yes, it is. Application of haldi is like marination before being roasted. Parishuddha, Parishuddha, Parishuddha Prabhuva, Varaduta Laila Varani Bagalara. Parishuddha, Parishuddha, Parishuddha Prabhuva, Varaduta Laila
Epic. Yes. Application of turmeric. And now request the parents of Abhishek to please come and do the honors of applying the turmeric. Then let them sit down. Yeah, that's what I'm saying. Don't worry, don't worry. Oh, they're doing the parents first. You can bucket of water. Do you want me to? Towels కూడా ఉన్నాయి కదా. Now the siblings Rohit Bhuttapati Sorry? Can you just tell auntie? What is this to see? తర్వాత రత్న వాళ్ళని. Who am I calling auntie? రత్న ఆంటీ then సుధా ఆంటీ. Then okay. Sudha auntie అంట. అందరూ మీ వాళ్ళు. ఓకే తర్వాత then మీ చదువుకి వచ్చేవైనా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ జగతి కరుణములు ప్రభు చేసెను ఈ కార్యము ఈ జగతి కరుణములు ప్రభు చేసెను ఈ కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. Next we have the maternal uncle and auntie.
మనుషులకిది అసాధ్యము. పరమందు ప్రభు స్థిరపరచిన కార్యము. నీవేను మనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. We now request Abhishek's aunties and uncles to kindly come forward. లోకములో సుఖమునే కైకముగా ప్రాకటముగను చేకొనుము. దీవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగమిదిగనిము. పావన యేసుని ద్వారగా ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను స్తుతించుటకై శ్రద్ధతో పూర్తిగా సిద్ధపడు. ఇటుము నీ ప్రియ బిడ్డలుగా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాదుగా వేగమిదిగనిము. పావన యేసుని భారగను వాసిగని దాసులము చేసిన నీ మొరదీసుకుని మా సకలేశ్వరని సుతుడా యేసుని పేరిట ప్రభుమనం. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగమిదిగనిము. పావన యేసుని దంపతులు దండిగని సంపదలను సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని
దాంట్లో పెడదామా? మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. We have presentation of Torins by maternal uncle Mr. J. Anand Anil Kumar. Torins is believed to bring good luck, prosperity and happiness to the would-be bride. Thank you.
auspicious time to wear the clothings by maternal uncle Mr. J. Anand Kumar, who has all the way come from India. Shall we all clap? నలుగు కొలిచిన రాజా కుమారి రాజా బజారులో స్నానమాడంగా నలుగు కొలిచిన రాజా కుమారి రాజా బజారులో స్నానమాడంగా నలుగు కొలిచిన రాజా కుమారి రాజా బజారులో స్నానమాడంగా మంచి మంచి చీరలు తెచ్చి ఇచ్చినారు మంచి చీరలు తెచ్చి ఇచ్చినారు రాజా బజారులో స్నానమాడంగా రాజా బజారులో స్నానమాడంగా నలుగు కొలిచిన రాజా కుమార రాజా బజారులో స్నానమాడంగా పైజామా తెచ్చి ఇచ్చినారు కొత్త పైజామా నీకు తెచ్చి ఇచ్చినారు రాజా బజారులో రాజా బజారులో స్నానమాడంగా నలుగు కొలిచిన రాజా కుమార ఇచ్చినాము రాజా బజారులో స్నానమాడంగా రాజా బజారులో స్నానమాడంగా ఎదురు చెప్పులు నీకు తెచ్చి ఇచ్చినారు ఎదురు చెప్పులు నీకు తెచ్చి ఇచ్చినారు రాజా బజారులో స్నానమాడంగా రాజా బజారులో స్నానమాడంగా మొక్కు కొలుసు నీకు ఎవరు మొక్కు కొలుసు నీకు ఎవరు రాజా బజారులో స్నానమాడంగా రాజా బజారులో స్నానమాడంగా గడియారము తెచ్చి ఇచ్చినారు కొత్త గడియారము తెచ్చి
బజారులో స్నానమాడంగా రాజా బజారులో స్నానమాడంగా నలుగురు లేచిన చుట్టూ నీకు తెచ్చి ఇచ్చినాము కొత్త చెట్టు నీకు తెచ్చి ఇచ్చినాము పసుపు పుట్ట నీకు తెచ్చి ఇచ్చినాము రాజా బలిచిన రాజా కుమార రాజా రాజా కుమార అందమైన పిల్లండి ఇచ్చినాము అందమైన పిల్లండి ఇచ్చినాము బంగారమైన పిల్ల తెచ్చి ఇచ్చినాము బంగారమైన పిల్ల తెచ్చి ఇచ్చినాము బుషులోనున్న స్వీటీని ఇచ్చినాము సిడ్నీలో సిండియాను నీకు ఇచ్చినాము నీకు ఇచ్చినాము మేకప్ లేని అందమైన అమ్మాయిక అబ్బాయి సీట్ వెళ్ళిపోండి వస్త్రాల గాజులు తెచ్చి ఇచ్చినాము వస్త్రాల గాజులు తెచ్చి ఇచ్చినాము అందాల అభిషేకం మీకు ఇచ్చినాము అందాల అభిషేకం మీకు ఇచ్చినాము సిక్స్ ప్యాక్ అభిషేక్ మీకు ఇచ్చినాము నీకు తెచ్చి ఇచ్చినాము నీళ్ళు ఇక్కడ పోయి I'll get in the bucket. మేకప్ లేని అబ్బాయిని ఇచ్చినాము ఏ గర్ల్ ఫ్రెండ్ లేని అభిషేక్ ని ఇచ్చాము వాటర్ ఒక నువ్వు పట్టుకో ప్లేట్ ప్లేట్ అని అది అట్లా
Okay, everybody clap and dance. If you can. La 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 la. 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 Say namanlo. ఎన్నియలో మరి వతల మోట ఎన్నియలో ఎన్నియాలో 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 అభిషేక్ ఎన్నియలో మరి పాలుడు అభిషేక్ ఎన్నియలో మరి బాలిక You can put more water. You are required. Both the parents. Both the parents. మీరు అక్షర వెళ్ళండి ఒకటేసారి ఒకటి ఇద్దరు అసలు వెళ్ళు ఒక సైడ్ అను మెల్బోర్న్ అబ్బాయి ఎన్నియలో ఎన్నియలో మెల్బోర్న్ అమ్మాయి ఎన్నియలో సిడ్నీ అమ్మాయి ఎన్నియలో ఎన్నియాలు 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 ఇంకా హైట్ నేను వెళ్ళా అబ్బాయి ఎన్నియలో సిడ్నీ అమ్మాయి ఎన్నియలో ఎవరికైనా ఆకలి వేస్తుంటే లంచ్ రెడీగా ఉంది కాబట్టి దయచేసి చూస్తున్నాం ఎవరికైనా లంచ్ ఈజ్ రెడీ ఫ్రంట్ సైడ్ సో ఫీల్ ఫ్రీ టు జాయిన్ ద లంచ్ లవ్ పీస్ ఈజ్ రెడీ The lunch is ready. We request the guests to please join us for the lunch. As the ceremony goes on, carry on with the lunch. జంప్ అయిపోయి వాళ్ళు కూడా లేపుతారు రాదే ఏ
Both parents, India. Okay, everyone. Wait.